రైతు ఆదాయంలో తెలంగాణ రాష్ట్రము 25 స్థానంలో ఉంది. ఎంత గొప్పగా ప్రభుత్వాలు వ్యవసాయాన్ని పండుగ చేసినామని చెప్పుకున్నా పర్వాలేదు. అందుకే కదా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. రాకంటే ముందు బాగలేదనే, రాకంటే ముందు జరుగుతున్న పరిపాలన సరైన విధానంగా లేదనే. ప్లీజ్ కానివ్వండి. తప్పకుండా చదువుతాము అధ్యక్ష. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాల తర్వాత కూడా తెలంగాణ రైతుల యొక్క ఆదాయము 25వ స్థానంలో ఉంది. ఇది శోచనీయము. దీన్ని పాలకులు అర్థం చేసుకొని జరిగిన తప్పిదాన్ని ఆలోచన చేస్తే బాగుంటుంది. దేశంలో అత్యధిక ఆదాయం ఉన్న రాష్ట్రం మేఘాలయ, 29,348 రూపాయలు. అంత చిన్న రాష్ట్రం కూడా మేఘాలయ కూడా మొదటి స్థానంలో ఉంటే తెలంగాణ రాష్ట్రం 25వ స్థానంలో ఉంది అధ్యక్ష. సరే, వాళ్ళకి బాధగా ఉండొచ్చు, నిజాలు చెప్పినప్పుడు వాళ్ళ బాధను నేను కూడా అర్థం చేసుకోగలను. కాబట్టి వాళ్ళ ఆవేదనని. అదేవిధంగా అధ్యక్ష, విద్యుత్తు తలసరి వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం మొదటి స్థానంలో ఉందని పదే ఈ ప్రభుత్వం చెప్పుకుంటూ ఉంటుంది. అది కూడా శుద్ధ అబద్ధం అధ్యక్ష. ఇది నేను చెప్పడం లేదు అధ్యక్ష. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వార్షిక నివేదిక 2023లో స్పష్టంగా ఏ రాష్ట్రాలు తలసరి విద్యుత్ వినియోగం ఎంతుందో నివేదిక ఇచ్చిండ్రు. 2023 నివేదిక ప్రకారము తెలంగాణ రాష్ట్రం విద్యుత్తు తలసరి వినియోగంలో 10వ స్థానంలో ఉంది అధ్యక్ష. ఇంతకాలం ఈ ప్రభుత్వం అబద్ధాల పునాదుల మీద ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసిండ్రో అది కూడా తప్పు. మొదటి స్థానంలో యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి అధ్యక్ష. యూనియన్ టెరిటరీస్ అండ్ రాష్ట్రాలు కూడా, వివిధ రాష్ట్రాలు కూడా, గోవా, పంజాబ్, ఒడిశా, గుజరాత్, ఛత్తీస్గఢ్, హర్యానా, పుదుచ్చేరి, డయ్యూ డామన్, దాద్రా నగరి హవేలీ కూడా, దాద్రా నగరి హవేలీ మొదటి స్థానంలో ఉంటే మనం 10వ స్థానంలో ఉన్నాం అధ్యక్ష. ఈ రాష్ట్రాలన్నీ మనకంటే ముందు ఉన్నాయి. కాబట్టి విద్యుత్ వినియోగంలో తలసరి వినియోగం మన మొదటి స్థానంలో ఉన్నదనేది తప్పు. సో అది కూడా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, రైతులను వ్యవసాయాన్ని పండుగ చేసినామని చెప్తున్నారు అధ్యక్ష. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం ఈ 10 సంవత్సరాలలో మొదటి 2 స్థానాలలో తెలంగాణ రైతు ఆత్మహత్యలలో ఉన్నది అధ్యక్ష. ఇది నేను చెప్పలే. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే నివేదికలో తెలంగాణ రాష్ట్రానికి 2వ స్థానం ఉంది రైతుల ఆత్మహత్యలలో. కాబట్టి రైతు ఆత్మహత్యలలో 2వ స్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇక్కడ నిన్నటి వరకు ఏలిన పాలకులు అద్భుతాలు సృష్టించడం, రైతులను ఆదుకున్నామని చెప్తున్నది కూడా శుద్ధ అబద్ధం అని చెప్పి మీ ద్వారా నేను తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్న అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ ప్రభుత్వం రైతు బీమా పథకం తెచ్చినాం. ఇది అద్భుతం. రైతు బీమా పథకం ద్వారా మేము రైతులందరినీ ఆదుకుంటున్నామని. నిజంగా అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా దే హ్యావ్ నాట్ అప్లైడ్ దేర్ మైండ్. రైతులను ఆదుకోవడానికి, రైతుల యొక్క ఆదాయాన్ని పెంచడానికి, రైతు గౌరవంగా బ్రతకడానికి అవసరమైన ప్రణాళికలు, చర్యలు చేపట్టలేదని నేను చెప్తున్నా. 2018లో ఈ ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని తీసుకొచ్చింది అధ్యక్ష. 2018 ఆగస్టు 15 నుంచి 2018 ఆగస్టు 15 నుంచి 2023 ఆగస్టు 15 వరకు రైతులు వీళ్ళ లెక్క అధికారిక లెక్కల ప్రకారం రైతులు చనిపోయిన వాళ్ళు ఏ వయసు రైతులు అధ్యక్ష? 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు, 60 సంవత్సరాలు లోబడిన వాళ్ళు, అంటే ఆల్మోస్ట్ యుక్త వయస్కులు. ఇందులో ఎవరు ముసలోళ్ళు కానీ, కాలం దీరో, వయసు మీరో చనిపోయిన వాళ్ళు కాదు. ఎంతమంది చచ్చిపోయినారు అధ్యక్ష? ప్రభుత్వ లెక్కల ప్రకారం 1,21,965 మంది చచ్చిపోయారు అధ్యక్ష. 1,50,000 కోట్లతో ప్రతిపాదనతో 1,02,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరంలో మేడిగడ్డ కుంగిపోయింది, అన్నారం పగిలిపోయింది. మన కళ్ళ ముందు సజీవ సాక్ష్యంగా అక్కడ కనిపిస్తున్నాయి మన పనితనంలో ఉన్న గొప్పతనం. ఇసుక మీద కట్టిన, ఇసుక కదిలింది, మేడిగడ్డ కుంగింది అన్నారు. అసలు ఇసుక మీద బ్యారేజీలు కట్టే టెక్నాలజీ ఈ భూప్రపంచం మీద ఎక్కడుందో నాకైతే తెలియదు అధ్యక్ష. మేము నాగార్జున సాగర్ కట్టినాము, మేము శ్రీశైలం కట్టినాము, మేము జూరాల కట్టినాము, మేము శ్రీరామ్ సాగర్ కట్టినాము. ప్రకృతి వైపరీత్యాలకు దశాబ్దాలుగా నిటారుగా నిలబడే అన్ని వైపరీత్యాలను తట్టుకొని నిలబడ్డ ప్రాజెక్టులు అక్కడ కళ్ళ ముందు సజీవంగా ఉన్నాయి. కానీ 3 ఏళ్లలోనే కట్టిన మేడిగడ్డ కుంగిపోయి అన్నారం పగిలిపోయిన తర్వాత కూడా ఇంకా మేము గొప్ప ప్రాజెక్టులు కట్టినామని చెప్పుకోవడం తగ్గిస్తే బాగుంటుంది. శాసనసభ సమావేశాలు పూర్తయిన తర్వాత
ఒక మొత్తం సభ్యుల బృందాన్ని గతంలో ఈ ప్రాజెక్టులు పూర్తి చేసినప్పుడు గ్రామాలలో బస్సులు పెట్టి ఈ ప్రాజెక్టుల దగ్గరికి పర్యటనకు రైతులందరినీ పంపించాను. నేను మొట్టమొదట అందరి సభ్యులకు మా శాసనసభ లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారి ప్రాంతం అది, వారిని నేను అనుమతి అడుగుతున్నాను. ఎందుకనంటే ఆ మేడిగడ్డ వారి సొంత శాసనసభ నియోజకవర్గంలోకి వస్తుంది. మాకందరికి కూడా అక్కడ చిన్న చిన్న ఛాయ్ భోజనం లాంటి వసతులు ఏర్పాటు చేయండి. అటు అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలను ఇటు శాసనమండలిలో ఉన్న సభ్యులందరినీ కూడా అక్కడ పర్యటనకు తీసుకెళ్తాను. ఏ విధంగా అది కుంగిపోయి ఎందుకు పనికి రాకుండా అయిపోయిందో మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి చూపిస్తాము. మీరందరి సూచనల మేరకే డెఫినెట్గా వారి సూచనను శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు సూచన చేశారు, విచారణ చేయమని. డెఫినెట్గా వారి సూచన మేరకు ప్రతిపక్షం మంచి సూచన చేశారు. సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేసి కాంట్రాక్టర్లు ఇచ్చిన వాళ్ళను, ఆ సంబంధిత శాఖ మంత్రులను, ఆ కాంట్రాక్టర్లను అందరినీ కూడా ఏ రకంగా చట్ట పరిధిలో శిక్షించాలనో డెఫినెట్గా శిక్షిస్తాం. ఈ రకంగా ముందుకు వచ్చి ప్రభుత్వానికి సహకరిస్తే డెఫినెట్గా చేస్తాం. సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేస్తామని మా పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పిండ్రు. నేను కూడా వారి సూచనను కూడా పరిగణలోకి తీసుకొని డెఫినెట్గా మేడిగడ్డ విషయంలో, అన్నారం విషయంలో సిట్టింగ్ జడ్జి చేత విచారణకు ఆదేశించి విచారణ చేపడతామని ఈ విషయం చెప్తున్నా అధ్యక్ష. ప్లీజ్ రాజుగారు ప్లీజ్ 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 అదే కూర్చోవయ్యా. మధు గారు అక్కడ మాట్లాడుతున్నారు, కూర్చోవయ్యా. అక్కడ మాట్లాడుతుంది కదా, అదే మీరు. అధ్యక్ష ధన్యవాదాలు. నేను పర్మిషన్ ఇస్తున్నానమ్మా. అధ్యక్ష పర్మిషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పదే చెప్పిందే చెప్తూ మేడిగడ్డలో కానీ అన్నారంలో కానీ చాలా ఘోరాలు జరిగిపోయినాయని చెప్తా ఉన్నారు అధ్యక్ష. వారి చేతిలో ప్రభుత్వం ఉన్నది. టెక్నికల్గా నిపుణులు చేయాల్సినటువంటి పని ఎమ్మెల్సీలను తీసుకుపోవడం, ఎమ్మెల్యేలను తీసుకుపోవడం అదే టూరిస్ట్ స్పాట్ కాదు కదా సార్. మేము చేసినటువంటి ప్రగతిని చూపించడానికి ఖచ్చితంగా తీసుకెళ్ళాం. ఇవాళ తప్పు జరిగితే తప్పు నిర్ధారించాల్సింది మనం కాదు, నిపుణుల ఆధ్వర్యంలో కమిటీలు వేయండి, ఖచ్చితంగా నిర్ధారించండి. ఏ పరీక్షకైనా సిద్ధంగా ఉంటాం, అందులో ఎటువంటి అనుమానం లేదు. థ్యాంక్ యూ సార్. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్లీజ్, ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కదా సార్. నేను అనేది ఏంటంటే ఇక్కడ ఉన్న సభ్యులకు కొన్ని అపోహలు ఉన్నాయి, కొన్ని అనుమానాలు ఉన్నాయి. నా సహచర సభ్యులకు అపోహలు అనుమానాలు ఉండొద్దు. ఈ ప్రభుత్వము పారదర్శకంగా నిష్పక్షపాతమైన విచారణకు ఆదేశిస్తుందని నమ్మకం కలిగించడానికి మేము వాళ్ళందరిని అక్కడికి తీసుకెళ్తామని అంటున్నాము. మిగతా సభ్యులకు అవకాశాన్ని కల్పిస్తే ఆ సభ్యురాలు గారికి ఏం అభ్యంతరమో నాకైతే తెలియదు. ఒకవేళ వాళ్ళ పార్టీ విధానమే ఇదైతే వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ప్రకటిస్తే ఆ పార్టీ సభ్యులు రాకపోయినా సరే మిగతా పార్టీ సభ్యులందరినీ కూడా నేను తీసుకొని వెళ్తాను. ఏ విచారణైనా విచారణ తర్వాత విచారణలో తేలిన అంశాల ప్రాతిపదికన కారణం ఎవ్వరని తెలిసిన తర్వాతనే భారత రాజ్యాంగంలో శిక్ష ఉంటుంది. నచ్చితే నజరానా, నచ్చకపోతే జుర్మానా విధానం ఈ ప్రభుత్వంలో ఉండదు. గతంలో ఏమన్నా అట్లాంటివి ఉన్నా ఇప్పుడు అట్లాంటివి జరగవు. కాబట్టి ఎవరు భయపడాల్సిన పని లేదు, ఆందోళనతో కుంగిపోవాల్సిన అవసరం లేదు. నిష్పక్షపాతమైన విచారణ చేసి చర్యలు తీసుకుంటాను మీ ద్వారా సభ్యులకు నేను మాటిస్తున్నాను. అదేవిధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు ఒక కీలకమైన అంశాన్ని లేవనెత్తినారు. తెలంగాణ ఉద్యమంలో ఇది కూడా ఒక ఉత్ప్రేరకము. నిజాం ప్రారంభించిన చక్కెర కర్మాగారాలు రకరకాలుగా సమస్యలను ఎదుర్కొని మూతబడి హామీలు ఇచ్చిన వాళ్ళు కూడా అది అమలు చేయకపోవడంతో ఎన్నికలలో చేదు అనుభవాలు చూసి వీటన్నిటిని చూసినాం. నా పాదయాత్ర సందర్భంగా అక్కడ రైతులను వారి నాయకత్వంలో కలిసినాము. మా ప్రభుత్వము నిజాం చక్కెర కర్మాగారాలను తిరిగి ప్రారంభించడానికి కట్టుబడి ఉన్నది. ఈ విషయంలో ఎలాంటి సమస్యలు అడ్డంకులు రాకుండా ఉండడానికి
డెఫినెట్గా ఆఫీసర్స్ కమిటీ అదేవిధంగా మినిస్టర్స్తో కూడుకున్న ఒక కమిటీని వేసి వాళ్ళ నుంచి నివేదిక తెప్పించి ఆ నివేదిక ద్వారా వారు ఇచ్చిన సూచనల మేరకు తప్పకుండా తిరిగి ప్రారంభిస్తాము. ఇది మా ప్రభుత్వం యొక్క గ్యారంటీ. గతంలో ఇచ్చినాం, ఇప్పుడు కూడా ఆ గ్యారంటీ కట్టుబడి ఉన్నాం. మేనిఫెస్టోలో కూడా మేము స్పష్టంగా చెప్పినాం. Although we do not agree with whatever Honorable Governor has said, it is really not in good spirit. పోయిన ప్రభుత్వాలన్నీ తప్పు చేసినాయి, నిరంకుశంగా ఉన్నాయి, నిర్బంధంగా ఉన్నాయి అనేటటువంటి పదాలన్నిటి మీద సీరియస్గా ప్రొటెస్ట్ చెప్తూ మా ప్రొటెస్ట్ రిజిస్టర్ చేస్తూ ప్రభుత్వం యొక్క మొదటి రోజు కాబట్టి వారికి సహకరించాలనేటట్టు లేదమ్మా. ప్రభాకర్ గారు, యు ఆర్ నాట్ అమైండెడ్. మీరేం నేనేమంటున్నాడనా ప్లీజ్. కవిత గారు గౌరవ సభ్యురాలు ఇచ్చినటువంటి దాన్ని ప్లీజ్ ప్రభాకర్ గారు, కవిత గారు క్లోజ్ చేయండి అమ్మా. సార్ ఒకటి సార్, ఇప్పుడు సరే విత్ ఇన్ ద పార్టీ అన్న, విత్ ఇన్ ద పార్టీ దెర్ ఇస్ అ డిస్కషన్. మాది మెజారిటీ ఉంది సార్ ఇక్కడ, ఇంట్లో పెద్ద ఆలోచన ఏం లేదు. మేము గట్టిగా అమెండ్మెంట్ ప్రెస్ చేసి ఓటింగ్కి పోతే గెలిచేది మా తీర్మానమే ఉంటుంది. కాకపోతే డెఫినెట్లీ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ కోఆపరేటింగ్ విత్ ద గవర్నమెంట్. ఎందుకంటే తెలంగాణ ప్రజల కోసం ఒక మెసేజ్ ఇవ్వడానికి మీరు ఎంత దుందుడుకుగా ఉన్నా, మీరు మమ్మల్ని ఎంత పర్సనల్గా దెప్పి పొడిచినా, ఇట్ ఈస్ నాట్ పర్సనల్, ఇట్ ఈస్ గవర్నమెంట్, ఇట్ ఈస్ గవర్నెన్స్ అల్టిమేట్లీ విచ్ మ్యాటర్స్. కాబట్టి విత్ ద రెస్పెక్ట్ టు ద ఇన్స్టిట్యూషన్ ఇస్తున్నాం. అదే రెస్పెక్ట్ ప్రభుత్వం కూడా ఫ్యూచర్లో ప్రతిపక్షాల పట్ల చూపిస్తుంది అనేటటువంటి నమ్మకంతో నేను నా అమెండ్మెంట్ని విత్డ్రా చేసుకున్నాను సార్. థ్యాంక్ యూ. అంటే టెక్నికల్గా విత్డ్రాల్ ఉండదు, కానీ నేను మోషన్ చదువుతాను, దీన్ని క్లోజ్ చేస్తాను. ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసిన ఒకే ఒక DTCB మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రావర్ SGR హైట్స్ ఎట్ షాద్ నగర్ టౌన్. 1200 SFTలో ఇల్లు కూడా కట్టేస్తున్నారు. 70% బ్యాంక్ లోన్ అవైలబుల్. కాంట్రాక్ట్ నెంబర్ 8297044545.